హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ క్రియేషన్స్. ఓకే భయ్య, ఇంకా సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఒక బర్త్డే పోస్టర్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్లో ఎట్లా ట్రై చేయాలో ఒకసారి చూపిస్తాను. ఓకే, ముందుగా మనం ఫోటోషాప్ మన పీసీలో ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. ముఖ్యమైన విషయం బ్రో, ఇది ఆల్రెడీ ఫోటోషాప్ టచ్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కొత్త వాళ్ళకి అర్థం కాదు. కొత్త వాళ్ళకి నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను బ్రో. అందులో ఫోటోషాప్లో ఉన్న ప్రతి టూల్ గురించి, అంటే ప్రతి ఒక్క కలర్ గురించి, అంటే ఎలా చేయాలో పిన్ టు పిన్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. ఇది ఓన్లీ వర్క్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఎందుకంటే వీడియో స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను స్లోగా పిన్ టు పిన్ చెప్తాను బ్రో. జస్ట్ ఇప్పుడు ఒక పోస్టర్ డిజైన్ అనేది ఒక ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్గా కొంచెం ఎలా డిజైన్ చేయాలనేది చెప్తున్నాను. వీడియో కొంచెం స్పీడ్గా ఉంటుంది బ్రో, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే భయ్య, విరాట్ కోహ్లీ అన్న ఫొటోస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టిన. ఇప్పుడు అవన్నీ ఫోటోషాప్లోకి తీసుకున్న తర్వాత ఒకటొకటి మనం సీక్వెన్స్గా సెట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు బ్యాట్ పట్టుకున్న ఇమేజెస్ వచ్చి కొంచెం పెద్దగా పెట్టుకుందాం బ్రో. అది కొంచెం మనకు హైలైట్గా అనిపిస్తుంది. హ్యాండ్స్ పట్టుకున్నది ఇంకోటి, ఇందులో మనకు వెనకాల మనకు బాక్సెస్లోకి మనం కొంచెం ఆ ఫొటోస్ ఏబీ సెట్ అయితే అది కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ ప్యాటర్న్ అనేది జర మంచిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే, పెన్ టూల్స్తోని మనం ఇట్లా, అంటే జేప్యాక్లో ఉన్నాయి, కొంచెం పెన్ టూల్తోని కట్ చేసుకోవాలి బ్రో. పెన్ టూల్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఆల్రెడీ మనకు వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం నేను పింట్రెస్ట్ నుంచి తీసేసుకుంటున్నా. ఓకే, వేరే రెడ్ ఎఫెక్ట్ వేసేసుకొని అది డౌన్లోడ్ చేసుకొని లైట్గా ఎరేజ్ చేసేసుకున్నా. పిక్ను కరెక్ట్గా. ఓకే, హెయిర్ అనేది కొంచెం బ్లాక్ చేసుకున్నా బ్రో. అండ్ కెమెరా రా ఫైల్స్లోకి వెళ్ళి కొంచెం షార్ప్నెస్ పెంచుకుందాం ఫోటో. అండ్ మనకు ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి, ఫిల్టర్ కొట్టేసిన. లైట్ ఎఫెక్ట్ వేసుకున్నాము. లైట్ ఎఫెక్ట్స్ మాకు బాగా అనిపిస్తుంది. ఒకటి రిబ్బన్ తీసుకుని, రిబ్బన్ మనకి ఏడ కరెక్ట్గా సెట్ అవుతుందో అక్కడ పెట్టేసుకుందాం. సెట్ అయితే లేదు భయ్యా. ఓకే, ఇటు సెట్ అవుతుంది భయ్య కొంచెం. ఓకే, ఇటు పెట్టేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇమేజ్ పైన కొంచెం వచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం వేరే కలర్ వస్తుంది. ఓకే, బాగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ గారు ఇప్పుడు బ్యాట్ నుంచి మనకు బాల్ షాట్ పెడితే ఎట్లా అనిపిస్తుందో ఒకసారి చూడాలనిపిస్తుంది. దానికోసం నేను బాల్ని క్రియేట్ చేసుకుంటున్నా. కరెక్ట్ బాల్ని ఎట్లా కొడితే ఎలా రియాక్ట్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను జనరేట్ చేసిన బాల్ని ఒకసారి చూసుకోండి. ఓకే, క్యాప్ని కూడా రిమూవ్ చేసి వేరే క్యాప్ చేద్దాం అనుకున్నా. ఎలా వస్తుందో చూద్దాం. వేరియేషన్ వచ్చినాయి బ్రో. మనం క్లిక్ చేసుకుంటే ఇంకా 3 అంటే వేరియేషన్ వస్తుంటాయి. క్యాప్ అలా సేమ్ ప్యాటర్న్, కాకపోతే నాకు క్యాప్స్ సెట్ అయితే లేదు బ్రో. ఎంత ట్రై చేసినా లేదు బ్రో. ఒరిజినల్ క్యాపే బాగుంది దీనికన్నా. ఓకే, ఇది రిమూవ్ చేసి చూద్దాం. ఓకే, ఒరిజినల్ క్యాపే బాగుంది బ్రో. ఇది తీసేద్దాం. ఒరిజినల్ క్యాప్ని లైట్గా బ్లాక్ చేసేద్దాం. ఓకే బ్రో, ఫైనల్గా హ్యాపీ బర్త్డే విరాట్ కోహ్లీ అని టైప్ చేసి పెట్టుకుందాం. దానికి కలర్ స్టైల్స్లోకి వెళ్ళి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, నేను నెక్స్ట్ వీడియో చేస్తా బ్రో. అది కొత్త వాళ్ళకు కూడా నీట్గా అర్థమయ్యేటట్టు చేస్తా. ఇది ఓన్లీ పాత వాళ్ళకు కాబట్టి స్పీడ్గా చేసిన. నెక్స్ట్ వీడియో స్లోగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ బ్రో. ఫ్రెండ్స్ ఒక నిమిషం, నా ఛానల్ని
కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అండ్ లైక్ షేర్. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్.